వీడియో చూస్తున్న వారికి సంఘ బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామాన వందనాలు. అపోస్తులుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా తండ్రి సింహాసనమందు నేను కూర్చుండి ఉన్న ప్రకారము జయించే వారిని యేసుక్రీస్తునైన నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము. పరలోకము జయించిన వారికట. పరలోకం ఎవరికి? జయించే వారికి. దేనిని జయించే వారికి అన్నది ఇక్కడ చెప్పలేదు. నేను తండ్రి చెంతకు వెళ్ళాను, నా తండ్రితో కూడా తండ్రి సింహాసనమందు నేను కూర్చున్నాను. ఇదంతా నాకు ఎలాగొచ్చిందంటే జయించడం ద్వారా వచ్చింది. ఇంతకీ యేసు దేనిని జయించి పరలోకములో ఉన్న తండ్రి సింహాసనమందు కూర్చొని ఉన్నారు? ఇక్కడ ఏమంటున్నాడంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్నాను అంటున్నాడు. తండ్రి అంటే ఏ తండ్రి? భూమి మీద మరియ భర్త అయిన యేసేపు అనే తండ్రి గురించి మాట్లాడట్లేదు. భూమి మీద ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు. అలా యేసుకు కూడా తల్లి ఉంది, తండ్రి ఉన్నారు. ఆ తల్లిదండ్రుల గురించి మాట్లాడట్లేదు, కానీ పరలోకములో ఉన్న తండ్రి గురించి మాట్లాడుతున్నారు. అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనములో చెప్పబడుతున్న తండ్రి ఎవరు అని అంటే పరలోకములో ఉన్న సృష్టికర్త యెహోవా దేవుడే యేసుకి తండ్రి అవుతాడని, మనకి తండ్రి అవుతాడని, ఆ తండ్రి సింహాసనమందు నేను కూర్చున్నాను. నేను ఎలాగైతే తండ్రి సింహాసనమందు కూర్చున్నానో మీరు కూడా పరలోకంలో నా సింహాసనమందు మీరు కూడా కూర్చోవాలంటే మీరు కూడా జయించాలి అని ఒక మాట ఇక్కడ రాయబడింది. అంటే పరలోకం అనేది ఊరకనే రాదని, పరలోకం వెళ్ళాలంటే యేసులాగా జయించే కార్యక్రమం చేయాలని ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం మనకు నేర్పుతున్నట్టుగా కనబడుతుంది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్నాను. అంటే తండ్రి అనే ఆయన ఎవరంటే పరలోకములో ఉన్న దేవాతి దేవుడే తండ్రి అని, ఆ తండ్రి ఉండే సింహాసనము, ఆ తండ్రి ఉండే లోకానికి నేను ఎలాగెళ్ళానంటే ఆ తండ్రి సింహాసనమందు నేను ఎలా కూర్చున్నానంటే నేను భూమి మీద బ్రతికుండేటప్పుడు జయించడం ద్వారా ఇదంతా కూడా నాకు జరిగింది అని చెప్పుకుంటున్నాడు. ఇంతకీ దేనిని జయించాడు? యేసుక్రీస్తు గారు దేనిని జయించారు? యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనిడి అని చెబుతూ నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభు ఏమంటున్నారు? నేను లోకాన్ని జయించాను. ప్రకటన గ్రంథంలో ఏమన్నారు? నేను జయించాను, నేను జయించే నా తండ్రి సింహాసనం మీద వెళ్ళి కూర్చున్నాను. ఇంతకీ దేనిని జయించారని, దేనిని జయించాలి? ఇంతకీ యేసు దేనిని జయించారు? మనము దేనిని జయించాలి? పరలోకం వెళ్ళాలంటే జయించాలట. దేనిని జయించాలి అని అంటే ఇక్కడ అంటున్నారు యోహాను సువార్త రాసిన సువార్తకారుడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము, నేను లోకమును జయించి ఉన్నాను
అంటే పరలోకానికి వెళ్ళాలంటే దేన్ని జయించాలి? లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించకపోతే పరలోకం వెళ్ళం. మత్తయి సువార్త 5:20 శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నా. అంటే పరలోక రాజ్యములోకి వెళ్ళాలి. పరలోకంలోకి వెళ్ళాలంటే ఏం కావాలి? నీతి కావాలి, అధికమైన నీతి కావాలి. అంటే పరలోకానికి వెళ్ళాలి అని అంటే నీతి ఉండాలి, అధికమైన నీతి ఉండాలి. ఇప్పుడు పరలోకములో ఉన్న దేవుడుండే ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే, దేవునితో పాటు కూర్చోవాలంటే, యేసుతో పాటు కూర్చోవాలంటే లోకాన్ని జయించాలి. అంటే పరలోకానికి వెళ్ళాలంటే లోకాన్ని జయించాలి. క్రీస్తు సింహాసనం మీద మనం కూర్చోవాలంటే లోకాన్ని జయించాలి. దేనిని జయించాలి? లోకాన్ని జయించాలి. పరలోక ప్రవేశం కావాలంటే అధికమైన నీతి ఉండాలి. మత్తయి సువార్త 18 1, 2, 3, 4 వచనాలు. ఆ కాలమున శిశువులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, అయ్యండి వీళ్ళు మంచోళ్ళండి. ఈ లోకంలో మాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడిగిన వాళ్ళని చూసాం, కానీ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అందరూ ఏమడుగుతారు? నాకు పరలోకాన్ని ఇవ్వు అని అడగాలి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? అది కూడా నాకు నేర్పు అని అడిగిన వాళ్ళు లేరండి. పరలోకం ఇవ్వమని అడిగిన వాళ్ళు ఉన్నారు. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? అది నాకు నేర్పు అని అడిగిన వాళ్ళు లేరు. ఇంకొక బ్యాచ్ ఉన్నారు, ఇంకొక క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఎలా అంటారంటే లోకంలో గొప్పగా బ్రతకాలి, లోకంలో నా జీవితాన్ని మేలుకరంగా మార్చు, ఆశీర్వాదకరంగా మార్చు, నన్ను దీవించు ఈ లోకంలో అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి అడగటం తప్పని నేను అనట్లేదు. అయితే అంతకన్నా శ్రేష్టమైనది మనం అడగట్లేదు, అంతకన్నా విలువైనది అడగట్లేదు. అపోస్తులు ఎలాంటి వాళ్ళంటే ఆ కాలమున అపోస్తులు యేసునొద్దకు వచ్చి, క్రైస్తవులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, అంటే పరలోకం వెళ్ళిపోవాలి, ఆ లోకంలో గొప్పవాడిగా బ్రతకాలి. భూమి మీద గొప్పవాడిగా బ్రతకాలని కోరుకునే వారిని చూసాం, కానీ కనబడని అదృశ్యమైన దేవుడు, కనబడని అదృశ్యమైన లోకమైన పరలోకము, అదృశ్య లోకాలలో ఉండాలని కోరుకుంటున్నారు. ఆ లోకంలో గొప్పవారి స్థానాలను కోరుకుంటున్నారు. పరలోక ప్రవేశం కావాలంటే అధికమైన నీతి కావాలి. పరలోకములో క్రీస్తుతో పాటు క్రీస్తు సింహాసనం మీద కూర్చోవాలంటే జయించాలి, లోకాన్ని జయించాలి. పరలోకంలో గొప్పవాడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్తున్నాడు. వీళ్ళు అడిగారట, ఈయన చెబుతున్నాడు. 2వ వచనం, మత్తయి సువార్త 18:2. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, ఇప్పుడు పరలోకంలో గొప్పోడంటే ఏమి చూపించాలి? ఏమి చూపిస్తే వీళ్ళకి అర్థమవుతుంది? ఏమి చూపించి వీళ్ళకి పరలోకంలో గొప్పోడుగా ఉండాలంటే మీ జీవితం ఇలాగుండాలి, అలాగుండాలబ్బా, ఇలాగుంటే సరిపోదు, ఇలాగుంటే మీరు పరలోకం వెళ్ళరు, పరలోకంలో గొప్పోడు సంగతి పక్కన పెట్టండి, అసలు మీరు అలుపుల లిస్టులోనూ కూడా ఉండరు. మరి మీరు పరలోకంలో గొప్పోలు స్థానం అడుగుతున్నారు కాబట్టి ఏం చెప్పాలి, ఏం చెబితే వీళ్ళకి అర్థమవుతుందని యేసు ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, ఎవరిని పిలిచాడు? మనుషుల్లో చిన్నపిల్లలను తన యొద్దకు పిలిచి అపోస్తుల మధ్య, శిశువుల మధ్య నిలవబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరు. అబ్బా, పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ ఇంకొక అర్హత ఉన్నది. మీరు మార్పు నొందాలి.
పరలోకానికి వెళ్ళే వారికి ఏం కావాలి? మార్పు కావాలి. పరలోకానికి వెళ్ళాలని దేవుడిని నమ్ముకున్నామా? లోకములో ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో, నెమ్మదితో ఈ చిన్న జీవితం కొరకే దేవుణ్ణి నమ్ముకున్నామా అని అంటే, దేహ రక్షణ కొరకు దేవుణ్ణి నమ్మాలి, ఆత్మరక్షణ కొరకు కూడా మనము దేవుడిని నమ్మాలి. ఈ లోకంలో బ్రతికే బ్రతుకు కొరకు నమ్మాలి. అంతకన్నా ప్రాముఖ్యమైనది, అత్యవసరమైనది దేవుడితో ఉండే జీవితం, పరలోక జీవితం కొరకు కూడా మనము దేవుడిని నమ్మాలి. అయితే పరలోకానికి వెళ్ళాలంటే మీరు మార్పు నొందాలి. నేను పరలోకానికి వెళ్ళాలంటే నేను మార్పు నొందాలి. నేను పరలోకానికి వెళ్ళాలంటే చిన్న బిడ్డల్లాగా బ్రతకాలి. కుళ్ళి, కపటము, చెడు ఇవేమీ లేని వారెవరు? చిన్నపిల్లలు. వాళ్ళకి కుళ్ళు ఉండదు, మనకు ఉంటుంది. మనలో అన్నీ చెడ్డవి ఉంటాయి, మంచివి ఉంటాయి. వాళ్ళలోని చెడ్డవే ఉండవు, మంచివే ఉంటాయి. అవునా? చిన్న బిడ్డలు, పుట్టిన బిడ్డలు, 5 సంవత్సరాలకి ముందుటి బిడ్డలు, 5 సంవత్సరాలు నిండని వారు, చంటి బిడ్డలు, పసిబిడ్డలు, పసి మనసు కలిగిన వారు, వారిలాగా మీరు ఉండాలి పరలోకం వెళ్ళాలంటే. పరలోకానికి వెళ్ళే వారికి చిన్నపిల్లల లాంటి మనసు ఉండాలి, చిన్నపిల్లల లాంటి ఆలోచనలు ఉండాలి, చిన్నపిల్లల లాంటి హృదయం ఉండాలి, చిన్నపిల్లల లాంటి మనసు ఉండాలి పరలోకానికి వెళ్ళేవారికి. మరి ఇప్పుడు ఈ క్రైస్తవులలో ఉన్నాయా? క్రైస్తవులమైన నాలోను, క్రైస్తవులైన మీలోను, మనతో పాటు చాలామంది యేసుని నమ్ముకున్నారు కదా. పరలోకానికి వెళ్ళాలనేనా? నిత్య జీవితం అనే పరలోకాన్ని పొందుకోవడానికైనా, నిత్య సుఖాలు, నిత్య విశ్రాంతిని పొందుకోవడానికైనా మనం దేవుణ్ణి నమ్ముకున్నది. మరి అది కావాలంటే మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతే కానీ పరలోక రాజ్య ప్రవేశము జరగదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇప్పుడు మీరు ఏమడిగారంటే పరలోక రాజ్య ప్రవేశం గురించి అడగలేదు, పరలోకంలో ఎవరు గొప్పోలని అడుగుతున్నారు. పరలోకం వెళ్ళడమే ఒక ఎత్తు. ఇప్పుడు పరలోకంలో గొప్పోలంటే ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పోడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, తన్ను తాను హెచ్చించుకొనక తన్ను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు. అంటే తగ్గింపు జీవితము పరలోకములో మనలను గొప్పవారిగా నుంచోబెడుతుంది. మార్పు జీవితము, బిడ్డల వంటి జీవితము, పసిపిల్లల జీవితము మనకి పరలోక ప్రవేశం దయచేస్తుంది. యోహాను సువార్త 16:33 నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. బాగా వినాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు తీసే దేవుడు, శ్రమ వస్తే శ్రమను తీసివేసే దేవుడు. ఇది నిజమే. మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే వాటి నుండి మనలను దేవుడు తప్పిస్తాడు. ఇది నిజమే. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శ్రమలు రావని ఏ సేవకుడైనా చెబితే ఆయన మాట నమ్మకండి, ఆయనే దొంగ బోధకుడు. శ్రమలు వస్తాయి, దేవుడు విడిపిస్తాడు. శ్రమలు వస్తాయి, దేవుడు విడిపిస్తాడు. దేవుణ్ణి నమ్ముకున్నా శ్రమలు వస్తాయి, నమ్మకపోయినా శ్రమలు వస్తాయి. మంచోలుగా బ్రతికినా శ్రమలు వస్తాయి, చెడ్డోలుగా బ్రతికినా శ్రమలు వస్తాయి. దేవుడిలో ఎదిగినా శ్రమలు వస్తాయి, ఎదగకపోయినా శ్రమలు వస్తాయి. శ్రమలు అనేవి కామన్. చెడ్డోడికే శ్రమలు వస్తాయి, మంచోడికి రావు.
దేవుణ్ణి నమ్ముకున్నోడికే శ్రమలు వస్తాయి, దేవుణ్ణి నమ్మలేనోడికి రావు అని అనడానికి వీల్లేదు. శ్రమలు అనేవి అందరికి వస్తాయి. మరి ఇక్కడ యేసు ప్రభు గారు అంటున్న మాట ఏంటంటే, లోకంలో మీరు నన్ను నమ్ముకొని బ్రతుకుతున్నప్పుడు మీకు శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. శ్రమ రాదు, నేనున్నాను, తీసేస్తాను, ధైర్యంగా ఉండండి, ఇది చెప్పట్లేదు. శ్రమలు కలుగుతాయి, ఈ లోకంలో శ్రమలు అనేవి వస్తాయి. మీరు నన్ను నమ్ముకున్నా వస్తాయి, నమ్మకోకపోయినా వస్తాయి. అయితే మొదట ఏం చేయాలి? శ్రమలకు భయపడకండి, కష్టాలకు భయపడకండి. ధైర్యంగా ఉండడానికి, ధైర్యంతో బ్రతకడానికి, ధైర్యంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి అని చెబుతూ నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. ఇంతకీ లోకమును జయించటం అంటే ఏంటి? లోకమును జయించటం అంటే ఏంటి? యేసు జయించాడు, లోకమును జయించాడు. లోకమును జయించటం వలనే ఆయన పరలోకంలో తండ్రితో పాటు తండ్రి సింహాసనమందు కూర్చున్నాడు. మనకు కూడా ఏం చెబుతున్నాడు? మీరు కూడా జయించండి, లోకాన్ని జయించండి, నా సింహాసనమందు నాతో పాటు మిమ్మలను కూర్చుండబెట్టుకుంటాను అని యేసు ప్రభు. అంటే యేసు ఉన్న పరలోకానికి వెళ్ళాలంటే, యేసు సింహాసనం మీద కూర్చోవాలంటే మనం ఏం చేయాలి? జయించాలి, లోకాన్ని జయించాలి. ఇంతకీ లోకాన్ని జయించటం అంటే ఏంటి? యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. అది దేన్ని ప్రేమించొద్దు? ఆయన దేన్ని జయించాడో చెప్తున్నాడు. పరలోకంలో వెళ్ళాలంటే, పరలోకంలో చోటు దొరకాలంటే జయించాలి. దేన్ని జయించాలి? లోకాన్ని జయించాలి. ఇంతకీ లోకాన్ని జయించటం అంటే ఈ లోకములోనూ లోకములో ఉన్న వాటిని ప్రేమించకన్నా బ్రతకాలి, దేవుడిని ప్రేమిస్తూ బ్రతకాలి. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అది పరలోకములో ఉన్న తండ్రి ప్రేమ మనలో ఉండాలంటే మనము దేనికి జోలికి పోకూడదు? లోక జోలికి పోకూడదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. అప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటుంది. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవుడు మనలో ఉండడు, దేవుడు మనలను ప్రేమించడు అని చెబుతూ 16వ వచనంలో అంటున్నాడు, లోకంలో ఉన్నదంతయు, లోకంలో ఏమున్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అంటే లోకాన్ని జయించంటే నేత్రాశను జయించు, శరీరాశను జయించు, లోకాశను జయించు, జీవపు డంబమును జయించు. అంటే పరలోకములో తండ్రి సింహాసనం మీద తండ్రితో పాటు యేసుక్రీస్తు కూర్చోగలిగాడంటే జయించాడు. దేనిని జయించాడు? లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించడం అంటే నేత్రాసను, శరీరాసను, జీవపు డంబాన్ని ప్రేమించకన్నా బ్రతకటమే లోకాన్ని జయించటం. లోకాన్ని జయించిన వాడికే పరలోక సింహాసనం, పరలోక ప్రవేశం. పరలోకం వెళ్ళాలంటే మార్పు కావాలి. పరలోకంలో గొప్పోలు స్థానం కావాలంటే బిడ్డల వంటి వారుగా బ్రతకాలి. పరలోకంలో గొప్పోలు స్థానం కావాలంటే తగ్గించుకొని జీవించాలి. పరలోకానికి వెళ్ళాలంటే నీతి కావాలి, అధికమైన నీతి కావాలి. పరలోకం వెళ్ళాలంటే, పరలోకంలో క్రీస్తుతో పాటు క్రీస్తు సింహాసనం మీద కూర్చోవాలంటే జయించాలి, లోకాన్ని జయించాలి. ఇంతకీ లోకాన్ని జయించటం అంటే
లోకములో ఉన్న వాటిని ప్రేమించకన్నా బ్రతకటమే లోకాన్ని జయించటం. ఇంతకీ లోకాన్ని జయించటం అంటే నేత్రాసను, శరీరాసను, జీవపు డంబాన్ని విడిచిపెట్టి బ్రతకటమే లోకమును జయించటం. ఇలాంటి జయించే కార్యక్రమాలు యేసు చేశాడు. పాపాన్ని జయించాడు, పాపము లేకన్నా బ్రతికాడు, నేత్రాసన జయించాడు, శరీరాసన జయించాడు. పరలోక ప్రవేశం కావాలంటే, పరలోకంలో గొప్పవాడుగా ఉండాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఇన్ని కావాలి. పరలోకానికి ఇన్ని అర్హతలు నాలోనూ, మీలోనూ, క్రైస్తవులందరిలోనూ, ప్రపంచ మనుషులందరిలోనూ ఉంటేనే స్వర్గ ప్రవేశము, లేకపోతే నరక ప్రవేశమే. ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుందాం.